జై శ్రీమన్నారాయణ. శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం, జగద్గిరుగుట్ట. నేను మీ హరిపురి రఘువంశాచార్యులు. హరి ఆం గురుమగమనదిత్యప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్రుశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులతిలకాంతం విష్ణుచిత్తం నమామి. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం ఆదిమధ్యాంతరహిత శ్రీదేవి భూదేవి సమేతస్యాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ దశావతార స్వరూపాం దశకంఠనమర్దనాయ గరుడవాహనధరాయ సీతావల్లభాయ సాక్షాత్ వైకుంఠ నివాసితాయ జగద్గురుగుట్ట క్షేత్రవాసితాయ శ్రీ గోవిందరాజస్వామి పరబ్రహ్మణే నమో నమః. ప్రియ భాగవద్భక్తులారా, ఈరోజు మన జగద్గురుగుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాదికి ద్వాదశ రాశులకు అనగా 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు. సాధారణంగా పంచాంగ శ్రవణం అనగానే మనందరకు తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది. మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు, డౌట్స్ చాలామందికి రావచ్చు. మన భరతవర్షంలో, భరతఖండంలో, భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని, రాశులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణు భక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ 2026వ సంవత్సరం 2026 ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం, ఉగాది నుంచి చూసుకోవాలా 2026వ సంవత్సరం అనగా జనవరి 2026 చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది భక్త శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు. బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి. కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ తిథులు, నక్షత్రాలు, మాసాలు వారికి చూసుకోవడం తెలియదు. కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము. ఈరోజు మనము ముఖ్యంగా 12 నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇదంతాను మా తండ్రి గారు అయినటువంటి హరిపురి నరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. 2026వ సంవత్సరం పూర్తిగా అనగా 12 నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సౌదీ అరేబియా సైడు 2-3 దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది. భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు, అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు,
అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము. ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు. అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం. సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు, డౌట్ కూడా ఉండవచ్చు. అనగా మిలిటరీ యాక్షన్, వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు. మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం, మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు, అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది. యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది. అనగా ఇప్పటివరకు అనేక పదవులను, మినిస్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది. ఈ 12 మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది, అనగా పాస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, చాలామందికి అవకాశాలు తగ్గుతాయి, డాక్టర్లు పెరుగుతారు, లాయర్లు కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు చాలామంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము, అనావృష్టి అని చెప్పలేము. కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది, కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది. అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు 100కి 100 సార్లు అనగా 100కి 100 టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు. ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం. మొత్తంగా ఈ 12 రాష్ట్రాల వారికి కొద్ది మందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం 12 రాశుల గురించి తెలుసుకుందాం. తదుపరి తులారాశి. ఈ తులారాశిలో ఉన్న వారందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అనుకోని శత్రువులు ఎదురవుతారు, పాత శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రువు మిత్రుగా మారినప్పటికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పాము మీతో ఎంత స్నేహంగా ఉన్నా దానికి కోపం వచ్చినా ఇంకేది జరిగినా పడగ విప్పుతుంది, కాటు వేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా దూరం పెట్టే వాళ్ళని దూరం పెట్టండి, దగ్గరకు తీసుకున్న వాళ్ళని దగ్గరకు తీసుకోండి. కానీ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకునే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కొద్దిగా క్లయింట్ నుంచి ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. తప్పని పరిస్థితిలో మీ దగ్గర అనుకోని ఉద్యోగులు మానేస్తూ ఉంటారు. వారికి మంచి అవకాశం దొరకడం ద్వారా కావచ్చు, లేని అనుకోని సమస్యల వల్ల మానవేయచ్చు. కాబట్టి ప్రతిదానికి ఆల్టర్నేటివ్ చేసుకోవడం చాలా మంచిది. క్లయింట్ ఒత్తిడి కొద్దిగా ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఫేస్ చేయలేని పక్షంలో ప్రాజెక్టులు కానీ దాని ద్వారా వచ్చే లాభాలు కానీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. స్వయం ఉపాధి పెట్టుకోవాలనుకున్న వారికి మంచి అవకాశం. జూలై లేదా ఫిబ్రవరి మాసాలలో పెట్టుకోవడం చాలా మంచిది. మీ కులదైవాన్ని లేదా మీ ఇష్టదైవాన్ని గోవిందరాజస్వామి మనసులో ఆరాధన చేసుకొని దేవాలయాన్ని సందర్శించుకొని మీ వ్యాపారాలు మొదలు పెట్టుకోవడం చాలా ఉత్తమోత్తమం. మీకు కలిసి వస్తుంది. అనగా కలిసి రావడం అంటే చాలా లక్షలలో లాభాలు వస్తుంది అని చెప్పను, కానీ మీరు ఏదైతే పెట్టుబడి పెట్టుకుంటారో దానికంటే ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు చక్కగా ఉంది. పెట్టుబడి అనగా విత్తనాలు కొనేటప్పుడు కానీ పంటలు వేసేటప్పుడు కానీ జాగ్రత్తగా వేసుకోగలిగితే, ఆలోచించుకొని వేసుకోగలిగితే వీరు పోయిన సంవత్సరం ఎటువంటి నష్టాలు అయితే వచ్చాయో అటు నష్టాల నుంచి బయటపడి లాభాలు సంపాదించుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పదవి వియోగం కలుగుతుంది, పదవి లభిస్తుంది. అనగా కొంతమందికి పదవులు పోతాయి, కొంతమందికి పదవులు కలిసి వస్తాయి. పదవి పోయిన వారు పార్టీలు మారడం లాంటి ఆలోచన చేయకండి. తద్వారా మీకు శాశ్వత రాజకీయాల నుంచి బయటకు రావాల్సిన అవసరం పడవచ్చు. చూడండి, నమ్ముకున్న పార్టీని కావచ్చు, నమ్ముకున్న నాయకుడిని కానీ కొద్దిగా ఇంకొన్ని రోజులు పరిశీలించండి. కొన్ని నెలలను వారితో పాటునే ఉండండి. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానికంటే డబల్గా మీకు అనుకున్న విషయం దొరుకుతుంది. అది పదవి కావచ్చు, స్థానం కావచ్చు, పలుకుబడి కావచ్చు, మీకు అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తాయి. క్లయింట్స్ నుంచి, క్లయింట్ అనగా విద్యార్థులకి టీచర్ల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ, వ్యాపారం చేసే వారికి ప్రాజెక్టు ఇచ్చిన వారి దగ్గర నుంచి కావచ్చు, రైతులకు పెట్టుబడి పెట్టడానికి కొద్దిగా ధనను అనగా డబ్బును సమకూర్చడంలో ఇబ్బంది కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి కొద్దిపాటి బాధలైతే చిరాకులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొద్దిగా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఈ రాశివారు అట్టి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశివారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారం రోజు అమ్మవారికి అనగా లక్ష్మీనారాయణకి అభిషేకం చేయడం, నారికేలం సమర్పించడం, అమ్మవారికి నచ్చినటువంటి కమలాలు అనగా లోటస్ ఫ్లవర్ అమ్మవారికి సమర్పించడం ద్వారా ఈ రాశి వారికి అంతా శుభం జరుగుతుంది.